విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతమంది ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత త్వరలో చూస్తారు. మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది అని. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు. మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. విష్ణు గారు ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు. ఉన్న 63 64 నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికుడు. ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ 64 మంది నాయనార్లో 9వ నాయనార్ మహాశివ భక్తుడు కన్నప్ప. ఓకే, అందరికీ తెలుసు. ఈ కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు. దేవుడు వీడిని పరీక్షించాలని చూశాడు. కంట్లో నుంచి రక్తం వచ్చింది. భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కన్ను తిరిగి ఇచ్చాడు. ఇంకా చరిత్ర అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఇస్ మై వరల్డ్, కన్నప్పస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధానం చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లని సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైస్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేవి. సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు which తినకూడదు or something like that. తిన్నడు కన్నప్ప, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను, అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంట్ కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుకి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలా మందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మన సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నా. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోశాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టి దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను విష్ణు గారు మధుబాల గారు, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ విష్ణు గారు. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్.
And special respects to MB sir and particularly to Vishnu Garu. I'm going to call you Vishnu Garu today because he always tells me don't call me that. But I've never met somebody like Vishnu who is so humble and so dedicated and so passionate. Movie making by itself is an art, and art is divine. And when you take a subject like Kannappa, which is divine, and then you have a person like Vishnu who believes in it and dedicates his entire life and the being to that character, this whole set feels like temple. And I feel I've been a part of a Mahayajna prayers, and that is my feeling that I carry even today. At this launch of this trailer, I have been to many launches, many premieres, many muhurats. But today, I feel that I'm standing like on the earth where divine gods and the goddesses walked, and I've been a part of that. I know I feel very divine myself. The project, the trailer seems larger than life, and all credit to the makers, to the conceivers, to our director, Mukesh ji, and my co-team, like Vishnu said, my Kannappa family. I really, really loved every second, every minute of Kannappa. And I feel great because I am a part of Kannappa. Thank you. విష్ణు గారు ఒకసారి ఇటు ఎస్ ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఇస్ ఆల్ మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక 2-3 monthsలో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ క్యారెక్టర్? Which is wait for the movie, no? It's quite a long role. It's quite a long role. You will like it. సార్ విష్ణు గారు, టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుచుకున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చా? ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు. హే విష్ణు, ఇదేంటి పార్ట్ 2 కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్ అది లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దర్ ఇస్ నో పార్ట్ 2. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యూ ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పచ్చూరి గోపాలకృష్ణ గారికి. ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ గాన్ మ్యాడ్, దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు, నేను నాన్నగారికి చెప్పకముందు అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను. ఎలా ఉంది, మీకు ఓకేనా, మీరు చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గర వదిలేసాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకు అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా, బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఆయన వచ్చి, ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశారు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి. దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ వరల్డ్. ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. విష్ణు గారు
మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. విష్ణు గారు కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. విష్ణు గారు విష్ణు గారు హాయ్ హాయ్ సార్. హలో సార్, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్ చాలా మంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అది ఒక మిత్ కింద చేసేస్తారు. బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది, మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు. సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది? వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూరు అని ఒక ఊరు ఉంది. అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను, నా కన్నప్ప కథ నీకు చెప్పాలని, నా చరిత్ర నీకు చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అ వరల్డ్. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను. అండ్ ఐ షోడ్ ఇట్ టు యూ. ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ సూన్. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది, దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు, ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు, ప్రాబ్లీ మేబీ మోస్గాల్డ్ అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 Friday. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే. షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు హాయ్ 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 సార్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. ఓకే, హీ హెల్ప్ మీ ఇమ్మెన్స్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిన, నేను రాసినప్పటికీను నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగాను. భక్తుడుగా ఏంటంటే చేసేది నాకు సులభం అనిపించింది, కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేస్తుంటారు. అక్కడ విష్ణువుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. ఎగ్జాక్ట్. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్ కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నా నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, యాజ్ యూ సెడ్ నౌ, దిస్ ఇస్ సమ్ పార్ట్ ఇస్ నెమ్మలి. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ప్రీతి ముకుందన్. షీ ఈజ్ నెమలి. ఓకే, సినిమాలో ఆవిడ పేరు నెమలి. కన్నప్ప జోడి, తిన్నడు జోడి నెమలి. షీఈ్ అ ఫెంటాస్టిక్ క్లాసికల్ డాన్సర్. మీరు సినిమాలో చూసినప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్, అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటుల్లోనూ శివుడు ఆజ్ఞ లేకుండా నేను కాస్ట్ చేయలేకపోయాను. అండ్ ఈ నెమలి క్యారెక్టర్ కూడా, షీఈ్ అ న్యూ కమర్, and for her to handle such a big role in the very first movie of her career, she did a fabulous job. okay, would you please make her a small voice? Let us listen to her voice. I think he has a crush on you. ప్రభు గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? No, let her be ప్రీతి. presented properly. నమస్కారం, హలో. నమస్కారం, హలో, అంతే అంతే అన్నారు తను. యా, మోహన్ బాబు గారు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రభు. కరెక్ట్. ఇంతమంది మహానటులు ఉండగా వాళ్ళని అడగకుండా ఆ అమ్మాయి మీదనే దృష్టి ఏమిటి? ఓకే, ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడిగితే వచ్చిన ఆన్సర్లను బట్టి వేయడం. ప్రీతి, ప్లీజ్. Namaskaram to everyone.
Um, Andariki Namaskaram. I want to express my gratitude to Mohan Babu sir, Vishnu, Mukesh Singh sir, and the entire team of Kannappa for giving me this incredible opportunity. I don't want to say much, but the film has a lot of heart, and I really hope you all love it. Okay, we all are grateful. స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ సపోజ్ టు డూ అనదర్ మూవీ. ఆ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇట్ వాజన్ టేకింగ్ ఆఫ్. నాన్నగారు కూర్చొని ఇది ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు, రావలేదు. అరే ఎన్ని రోజులుగానే నువ్వు కన్నప్ప పెట్టుకోను, ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నువ్వు 30 కోట్లు వ్యూ చేసినా అంతే రిస్క్, నువ్వు 200 కోట్లు చేసినా అంతే రిస్కే, గో హెడ్, దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు అని అనిన తర్వాత నాన్నగారు అప్పుడు మహాభారత సిరీసు బింజ్ వాచ్ చేశారు. నాన్న నేను ఓకే స్టార్ట్ చేస్తాను, కానీ డైరెక్టర్ ముఖ్యం నాన్న. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు ఒప్పుకుంటారు నాతో ఈ సినిమా చేయడానికి, ఒక 2 years డెడికేట్ చేయడానికి ఎవరున్నారు? అందరూ కమిట్ అయి ఉన్నారు కదా. అదే మహాభారత చూశాను, డ్రామా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఈయన ఎవరో పట్టుకో, నీ కన్నప్ప ఆయన తీస్తాడు రా అని నేను అడగడం, ఆయన ఒప్పుకోవడం. అండ్ ఐ ఫెల్ట్ ద ఫస్ట్ మీటింగ్ February 1st week మా ఇద్దరికి జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఐ న్యూ నా కన్నప్పని సెల్యులారికి తీసుకొచ్చేది ఈయనే. యా విష్ణు గారు, వన్ లాస్ట్. సో ఓన్లీ 2 characters I want to play. ఇఫ్ ఐ ఎవర్ ప్లే మహాభారత, నేను ఒకవేళ నాకు ఆ ఆపర్చునిటీ వస్తే 2 క్యారెక్టర్ని ప్లే చేస్తాను. కర్ణుడైనా చేస్తాను, లేదా దుర్యోధనైనా చేస్తాను. సో విష్ణు గారు, Fantastic. We'll Vishnu wrap garu. after this question. Yeah, please. Yes. సో విష్ణు గారు, Yeah. That's a good question. Thank you. You know who I actually connected a lot? Sarath Kumar garu. Wow. You have no idea. మీరు ఆయన మూవీలో మా ఇద్దరు రిలేషన్షిప్, అండ్ నాట్ ఓన్లీ దట్, పర్సనలీ ఫర్ మీ, యునో హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఆన్ సెట్ ఫర్ మీ. ఈ రోజు నేను సినిమా ఇంత ఫాస్ట్గా నేను చేయగలిగానంటే ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ టు హిమ్. Okay. ఆయన మేకప్ వేయడానికి 1.5 సేపు పట్టేది, మాకు 2 hours పట్టేది అందరికీ. నేను మేకప్ వేసుకొని సార్ ఐఎమ్ ద లీడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు బీ దాన్ని 7:30కి షార్ట్ చెప్పేవాడిని. ఎవ్రీబడి యూస్ టు. ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చుండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు. నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో. నేను పరిగెత్తేవాడిని, శరత్ గారు వచ్చేస్తున్నారు, పరిగెత్తండి, శరత్ అంకులు వచ్చేస్తున్నారు, పరిగెత్తండి. సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న. ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను, అక్షయ్ గారితో ఉంది, ఒక మనిషిగా నేను మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత. నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి దట్స్ అ బిగ్ స్టోరీ, ఐ టెల్ యూ లేటర్. బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్, అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలేదు సినిమాలో. సో ఐ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎంతసేపు చేశారు, ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశారు అనేది నీకు చెప్పను, నా ఒక్కడితోనే చేయలేదు. సో దట్స్ అ different story altogether. Okay. And second one, so Kannappa, You on another day, because that today with all these people, it's not that నేనే కదా అక్కడ చూడండి గడ్డం వేసుకొని అక్కడ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మారిపోయి ఉన్నాడు శివబాలాజీ. చేయాల్సిందే అది. నేను భయపడాను నేను, ఎందుకంటే ఎవరు చెప్తే యూనో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఫోన్ కాల్ నేను ప్రభు అనకు ఫోన్ చేశాను, అన్నా నువ్వు చేయాలన్నా, లాస్ట్లో వీడు భక్తుడు అవుతాడు, దాని తర్వాత ఇవన్నీ చేయాలన్నా, దాదాపు లాస్ట్ 45 minutes మీ చేతుల్లో ఉందన్నా అన్న. సరే రా నేను చేస్తాను, ఓకే అది ఇది అన్నారు. సాంగ్ కంపోజ్ అయినప్పటి నుంచి సాంగ్ ఎడిట్ అయ్యేంత వరకు ద ఇన్వాల్వ్మెంట్ విచ్ ప్రభు అండ్ ఐ హ్యాడ్ ఇట్స్ అమేజింగ్. ఆయన చెప్పిన 2 comments ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. రేపు జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన భరోసా నాకు. ఫస్ట్ నేను అక్కడ షూట్ చేసిన తర్వాత ఒక కట్ చూపించాను, ఇద్దరు చెప్పారు ఫస్ట్ దాన్ని చూసి. ఫస్ట్ నేను ప్రభాస్ కోసం కట్ తీసుకొచ్చి చూపించాను. ప్రభాస్ అన్న మాట ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకేదో అన్నాను నేను గట్టిగా. సో ఏదో ఇది మాత్రం గట్టిగా కొట్టేటట్టు ఉంది బ్రదర్, నేను ఏదో అనుకున్నాను అన్న. నెక్స్ట్ ప్రభు అన్న, ఆయన ఫస్ట్ విజువల్స్ చూసిన తర్వాత, ఏ విష్ణు నాకు ఇది బ్రేవ్ హార్ట్ ఫీలింగ్ వస్తుంది విష్ణు అన్నాడు.
అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు కూడా యూ అండర్స్టాండ్ వై హీ సెడ్ దాట్. నెక్స్ట్ ప్రభు అని చెప్పింది సాంగ్ అంతా ఎడిట్ చేసిన తర్వాత అగైన్ అంటే జరగచ్చు జరగకపోవచ్చు, బట్ ఆయన చెప్తున్నా వాయిస్ నోట్ పెట్టాడు ఎడిట్ చేసే సాంగ్. విష్ణు నాకు నేషనల్ అవార్డు మిన్సారా కనుకు వచ్చింది, కాజులు నేను చేసి పాటకి వెన్నెలవేకి నా ఫస్ట్ నేషనల్ అవార్డ్. నెక్స్ట్ ఇంకోటి హృతిక్ రోషన్తో వచ్చింది, అది కంపోజింగ్ కోసం వచ్చింది. ఈ సినిమా రెడీ అయిన వెంటనే నువ్వు పంపి, నాకు వస్తుందని నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది ఈ సాంగ్, నువ్వు ఇది ఎడిట్ చేసి పంపి నువ్వు అక్కడికి అన్న. సో దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్పారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం స్టీఫెన్ డెవెసీ, ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, ఆయన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. స్టీఫెన్స్ ఫస్ట్ ఫిలిం ఇదే.